స్టార్టప్స్లో బిజినెస్లో చాలామందికి డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి, డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. కోఫౌండర్స్ని ఎలా కనిపెట్టాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫండ్స్ ఎలా రైజ్ చేయాలి, ప్రోడక్ట్ని ఎలా టెస్ట్ చేయాలి, ఎలా డిఫరెంట్. అసలు స్టార్టప్ అనేది చాలా పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్. అందులో స్టార్టప్ మారథాన్ అని మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే సక్సెస్ అవుతారు అన్న పాయింట్ తోటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ స్టార్టప్ మారథాన్లో జనవరి మంత్ యాజ్ అ ఫౌండేషన్ మంత్ జనవరి 10th మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఒక ఐడియాని ఎలా టెస్ట్ చేస్తారు. ఐడియాస్ చాలామందికి చాలా వస్తూ ఉంటాయి. నేను ఒక డ్రోన్ కనిపెడతాను అంటాడు ఒకడు, నేను స్విగ్గీ జొమాటో లాగా ఇంకో డెలివరీ అప్లికేషన్ మొదలు పెడతానంటాడు ఒకడు, నేను ఇంకొక ఓటీటీ అప్లికేషన్ స్టార్ట్ చేస్తానంటాడు, నేను ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తానంటాడు, నేను వాటర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటారు, మేము ఈవీ బ్యాటరీస్ తయారు చేస్తామంటారు. ఐడియాలు చాలా ఉంటాయండి. ఏ ఐడియాని మనం తప్పు పట్టడానికి లేదు. అయితే మీకు వచ్చిన ఐడియాని ప్రాపర్గా ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఆ ఐడియాని ఎలా టెస్ట్ చేయాలి, ఆ ఐడియా పనికి వస్తుందా పనికి రాదా అన్నదానికి మార్కెట్లో చాలా ఫండమెంటల్స్ ఉన్నాయి. అందులో కొన్ని క్రిస్ప్గా మనం మాట్లాడుకుందాం. ఇవాళ మనం ChatGPTకి వెళ్ళి ఒక ఐడియాని ఎలా వ్యాలిడేట్ చేయాలంటే 100 పాయింట్లు వస్తుంది, 100 మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. గూగుల్ గారిని అడిగారు అనుకోండి, 50 పాయింట్లు వస్తుంది, 50 మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. సింపుల్గా ఇనీషియల్గా ఈ 10-15 ఫండమెంటల్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది అనే విధంగా నేను ఐడియాని డిజైన్ చేసి ఇస్తున్నాను. ఇందులో కొన్ని ఫండమెంటల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ ఏంటంటే హౌ టు టెస్ట్ ఎన్ ఐడియా. వెరీ ఫస్ట్ పాయింట్, మీకు ఒక ఐడియా గురించి క్లియర్ కట్ విజన్ ఉండాలి. కేవలం మార్కెట్లో గ్యాప్ ఉంది, డిమాండ్ ఉంది, ఇది మొదలు పెట్టేస్తే స్టార్ట్ అయిపోతుంది, సక్సెస్ అయిపోతుంది అనుకోవద్దు. ఖచ్చితంగా క్లియర్ కట్ విజన్ ఉండి తీరాలి ఒక ఐడియా గురించి. ఈ ఐడియా మార్కెట్కి ఎంతవరకు పనిచేస్తుంది. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ ఎల్ఈడి బోర్డుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇటువంటి ఎల్ఈడి బోర్డ్స్ 10 years బ్యాక్ లేవు మార్కెట్లో, అవునా? 5 years బ్యాక్ వచ్చాయి, కానీ అంత అగ్రెసివ్గా మార్కెట్లో ఎవరు సేల్స్ చేయలేకపోయారు. ఓన్లీ కొన్ని కంపెనీలు మాత్రమే 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఇటువంటి ఎల్ఈడీలు కొనేవి. ఇప్పుడు ప్రతి చిన్న ఆఫీస్ కూడా 60,000 70,000 ₹1,00,000 ఇటువంటి ఎల్ఈడి యూనిట్స్ కొనుక్కుంటున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే ఎందుకు, ఫ్యూచర్లో కంటెంట్ క్రియేటర్స్ పెరుగుతారు, కోర్సులు ఇచ్చేవాళ్ళు పెరుగుతారు, ఆన్లైన్లో క్లయింట్కి ప్రెజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు పెరుగుతారు, అండ్ స్టూడెంట్స్కి కూడా డిజిటల్ ఎల్ఈడి బోర్డ్స్ అవసరం అవుతాయి అన్న ఒక విజన్ తోటి ఫస్ట్ ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో ఇంత స్కోప్ దీనికి పెరిగే అవకాశం ఉందని ఒక క్లియర్ కట్ విజన్తో మాత్రమే ఎల్ఈడి బోర్డ్ స్టార్ట్ చేస్తారు. అంతే తప్ప 50,000కి ₹1,00,000 ఎల్ఈడి టీవీ అమ్ముడుపోతుంది, మనం ఎల్ఈడి ఇంటరాక్టివ్ ప్యానెల్ ఎందుకు డిజైన్ చేయలేము అనుకోకూడదు. ఒక విజన్ ఉంటుంది. ఐడియాకి విజన్ ఏంటి, అది క్లియర్గా ఉందా లేదా 100% వ్యాలిడేట్ చేయాలి. రెండో పాయింట్, ఈ ఎగ్జాంపుల్ మనం ఎందుకు పెట్టామంటే, మీరు ఒక ఎయిర్లైన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. జస్ట్ ఒక విమానం తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేస్తే అది వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు కదా. దానికి ఖచ్చితంగా మనం మార్కెట్ రీసెర్చ్ చేయాలి. అంటే ఒక ఎయిర్లైన్స్ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఈ ఎయిర్లైన్స్ టాయ్స్, ఈ విమానాలు బొమ్మలు తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేసినా, రెండిటికి కూడా మార్కెట్ రీసెర్చ్ ఇంపార్టెంట్. అంటే యాజ్ ఆఫ్ నౌ పీపుల్ పెర్ డే ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఇందులో బస్లో వెళ్ళే వాళ్ళు ఎవరు, క్యాబ్లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది, ఎయిర్లైన్స్లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది, ఎయిర్లైన్స్ని రన్ చేస్తే ఒకేసారి ఎంతమందిని మనం ఆన్బోర్డ్ చేయొచ్చు, ఏ లొకేషన్ టు ఏ లొకేషన్ మనం పంపించవచ్చు, టికెట్ రేట్ ఎంత ఉండాలి, లైసెన్సులు పర్మిషన్లు ఎలా అవసరం అవుతాయి, ఫ్యూచర్లో ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ ఎంత పెరగబోతుంది. 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ పెద్దదేమో కానీ వాళ్ళ ₹3,000 కూడా ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. మన ఎమర్జెన్సీని బట్టి, మన నీడ్ని బట్టి. ఈరోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలన్నా వితిన్ 1 hourలో మనం ఇండియాలో ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతున్నాం కదా. అంటే ఫ్యూచర్లో ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ పెరగబోతుందని ముందు స్టార్ట్ చేసిన కంపెనీలు అన్నీ కూడా కొంత మార్కెట్ రీసెర్చ్ చేస్తాయి. మార్కెట్ రీసెర్చ్ చేయకుండా అరే విమానం చాలా బాగుంది, ఇది గాల్లో ఎగురుతుందట, మనం వెంటనే మొదలు పెట్టద్దని ఎవరు అనుకోరు. ప్రతి దాని వెనుక బిజినెస్ మోడల్ ఉంటుంది. మీకు నచ్చినవన్నీ క్లిక్ అవ్వవు, మార్కెట్ రీసెర్చ్ ఉంటేనే ప్రోడక్ట్ క్లిక్ అవుతుంది. సో ఆ విధంగా మీరు స్టార్ట్ చేయబోయే బిజినెస్కి మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నారా లేదా చేసుకోండి. మార్కెట్ రీసెర్చ్ లేకుండా మీ ఐడియా కనుక స్టార్ట్ చేస్తే 100% ఫెయిల్ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. దాని గురించి మర్చిపోండి, ఇంకా సక్సెస్ అవుతుంది అనుకోవద్దు. మార్కెట్ రీసెర్చ్ చేయకుండా మాత్రం సక్సెస్ అవుతుంది. మూడోది, మనం ప్రతిసారి చెప్తున్నాం మినిమం వైబిలిటీ ఆఫ్ ఎ ప్రొడక్ట్. మినిమం వైబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎల్ఈడి ప్యానల్ డిజైన్ చేద్దాం అనుకున్నాం అనేది ఒక ఆలోచన. ఇటువంటివి శాంపిల్కి ముందు ఒక 100 ట్రై చేసి ఈ 100 ప్రోటోటైప్స్ని 100 మంది కస్టమర్స్కి సెల్ చేసాం ఏదో ఒక రేటుకి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక ₹50,000 పడింది అనుకున్నాం. మనం ఒక 70,000కి 100 మందికి సేల్ చేసాం. అంటే 100 మంది వీటిని కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. దట్ ఈజ్ వాట్ వీ కాల్ MVP. సో మీ బిజినెస్ ఐడియాని
టెస్ట్ చేయాలి అనుకుంటే MVP లేకుండా మీరు ఏమీ చేయలేరు. చాలాసార్లు ఈ MVP టాపిక్ రిపీట్ అవుతుంది, ఎందుకంటే MVP అంత ఇంపార్టెంట్ బిజినెస్కి. MVP లేకుండా బిజినెస్ క్లిక్ అవ్వడం హైలీ ఇంపాసిబుల్. సో టెస్ట్ చేసేటప్పుడు బేసిక్ ప్రోటోటైప్, ప్రాబబ్లీ ఈ రోజు దీని డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది, బట్ ఇనీషియల్గా వీళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఇంత అడ్వాన్స్డ్ డిజైన్ ఉండకపోవచ్చు. మనం టచ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ ఉండొచ్చు, స్లైడ్స్ చేంజ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ వచ్చి ఉండొచ్చు, పవర్ కన్జంప్షన్ ఫెయిల్ అయి ఉండొచ్చు, చాలా ఇటరేషన్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ ఫెయిల్ అయ్యే ఉండొచ్చు, బట్ ఏం ఆలోచిస్తారు, ఫైనలీ ఇది మార్కెట్కి వెళ్ళాలి అంటే బేసిక్ ప్రోటోటైప్ అయ్యి మనలాంటి ఎవడో ఒకడు కొనాలి. సో అట్ ఏ టైం 1000 మందికి సేల్స్ చేయక్కర్లే, ఒక 10 మందికి, 20 మందికి, 50 మందికి, 100 మందికి చేసి చూపించగలం. దాన్ని మనం MVP అంటాం. ఐడియాలో MVP మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, ఐస్ క్రీమ్కి ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, నిజానికి ఐస్ క్రీమ్స్ని ఏదైనా ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు కేవలం గోల్డ్ స్పూన్తో మాత్రమే దాన్ని టెస్ట్ చేస్తారు. మనం ఇంట్లో సిల్వర్ స్పూన్తోనో ప్లాస్టిక్ స్పూన్తోనో తింటాం కదా, నిజానికి స్టీల్ స్పూన్తో కానీ తింటాం కదా, ఐస్ క్రీమ్ కంపెనీలు టెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ గోల్డ్ లేదా సిల్వర్ స్పూన్తో మాత్రమే ఐస్ క్రీమ్ టేస్ట్ని టెస్ట్ చేస్తారు. ఎందుకంటే గోల్డ్కి సిల్వర్కి మన నాలుక మీద పెట్టేటప్పుడు టేస్ట్ ఉండదు, బట్ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ పెట్టామంటే అది మన నాలుగుకి ఒక టేస్ట్ని క్రియేట్ చేస్తుంది. దట్ మీన్స్ ద ఐడియా షుడ్ బి వ్యాలిడేటెడ్. అంటే యాక్యురేట్ టేస్ట్ ఉందా లేదా తెలియాలి అంటే ఒక ఐస్ క్రీమ్ కంపెనీని మీరు గోల్డ్ స్పూన్తో టెస్ట్ చేయాలి. అలాగే ఒక బిజినెస్ ఐడియాని ప్రాపర్గా వ్యాలిడేట్ చేస్తున్నారు అంటే అది ఏ సర్కమ్స్టాన్సెస్లో పనిచేస్తుందో తెలియాలి. మీకు సిటీలో పనిచేసే డ్రోన్ విలేజ్లో పనిచేయకపోవచ్చు. సిటీలో సరదాగా కెమెరాలకి పనిచేసే డ్రోన్ని తీసుకెళ్ళి విలేజ్లో నేను వీటి మందులు చల్లుతాను, మొక్కలను పీకుతాను, లేదంటే పురుగులు నేరుతాను అని అనకూడదు. ఎందుకంటే దానికి ఉండే సర్కమ్స్టాన్సెస్ వేరు, దీనికి ఉండే సర్కమ్స్టాన్సెస్ వేరు. వీటిని వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్నిసార్లు ఒకే కండిషన్ మ్యాచ్ అవ్వదు. సో డిఫరెంట్ లొకేషన్స్లోని, డిఫరెంట్ పారామీటర్స్లోని, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లోని మీ స్టార్టప్ ఐడియాని వ్యాలిడేట్ చేయాలి. ఆ వ్యాలిడేషన్కి ఈ ఐస్ క్రీమ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. చాలామంది ఏమనుకుంటారు, ఐస్ క్రీమ్ జనరల్గా తినేస్తే సరిపోద్ది అనుకుంటారు, బట్ ఎప్పుడైనా సరే గోల్డ్ స్పూన్తోనే, సిల్వర్ స్పూన్తోనే తిని చూడండి, ఒక స్టీల్ స్పూన్తోని, ప్లాస్టిక్ స్పూన్తోని తిని చూడండి, ఖచ్చితంగా టేస్ట్ తేడా వస్తుంది. సో ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వ్యాలిడేట్ చేసుకోవాలి అని చెప్పడమే నా పాయింట్. కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మార్కెట్కి ఒక కార్ లాంచ్ చేసింది. దాని సౌండ్ టెస్ట్ చేస్తుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తుంది, మైలేజ్ టెస్ట్ చేస్తుంది, సేఫ్టీ ఫీచర్స్ ఏంటో టెస్ట్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, డ్రిఫ్ట్ కొట్టేటప్పుడు ఎలా తిరుగుతుంది, స్టీరింగ్ ఏంటి, వీల్ ఏంటి, విండ్షీల్డ్ ఏంటి, ప్రతిదాన్ని టెస్ట్ చేస్తుంది. అన్ని టెస్ట్ చేసినా సరే మనం ఏం చేస్తాం, షోరూమ్కి వెళ్ళి మళ్ళీ మనకి టెస్ట్ డ్రైవ్ చేసుకుంటాం. ఎందుకు? బెంజ్ ప్రపంచంలో గొప్ప కంపెనీ, టాటా ఇండియాలో గొప్ప కంపెనీ, అరే టాటా కారే కదండి బ్లైండ్గా వెళ్ళి కొని తెచ్చుకోవట్లేదు ఎందుకు? ఏం చేస్తాం, మన హైట్కి తగ్గట్టు ఉందా? ఎందుకంటే కొందరు స్పీడ్గా తీస్తారు కారు, కొంతమంది స్లోగా తీస్తారు, కొంతమందికి కంఫర్ట్ ఇష్టం, కొంతమందికి సెడాన్ ఇష్టం, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం, కొంతమందికి ఏంటంటే లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడతారు, కొంతమంది సిటీ డ్రైవ్ ఇష్టపడతారు. అలా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు కార్ని టెస్ట్ చేస్తారు. ఒక కారు కొనాలనుకున్నాడు, మీకు చిన్న వెహికల్ సరిపోతుందా, ఈవీ అయితే బాగుంటుందా, పెద్దదైతే బాగుంటుందా, డిఫరెంట్ పారామీటర్స్లో కార్ని టెస్ట్ చేస్తారు. వ్యాలిడేషన్ వేరు, టెస్టింగ్ వేరండి, రెండింటికి తేడా ఉంది. అలాగే ఒక స్టార్టప్ లేదా ఒక బిజినెస్ ఐడియాని మార్కెట్కి లాంచ్ చేసేటప్పుడు దాన్ని మీరు టెస్ట్ చేయాలి. కేవలం నేను అమ్మేస్తానంటే అయిపోదు, మార్కెట్లో దాన్ని సెల్ చేసి టెస్ట్ చేయాలి. ఇందాక మనం ఏం చేసాం, MVP చేసాం, ఈ యూనిట్ 100 మందికి సెల్ చేసాం, నేను దీన్ని తీసుకొచ్చి ఆఫీస్లో యూజ్ చేస్తుంటే ఇలా ప్రజెంటేషన్ చేస్తున్న టైంలో మధ్యలో స్టక్ అయింది, లేదా పవర్ ఫెయిల్యూర్ వచ్చి ఆగిపోయింది. పవర్ ఉంది బట్ దీనికి సప్లై లేక ఆగిపోయింది, లేదా స్లైడ్స్ చేంజ్ చేసేటప్పుడు చేంజ్ అవ్వట్లేదు. అంటే ఏంటి, టెస్టింగ్లో ఈ ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. ఇలా టెస్ట్ చేయకుండా కస్టమర్కి అమ్మకూడదు డైరెక్ట్గా. మీరు మీ ఐడియాని ఒక 100 మందితోనో 50 మందితోనో శాంపిల్ ఇచ్చి ఫ్రీగా ట్రయల్ చేసి యూజ్ చేసి చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని యూజ్ చేసి మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళాలి. అంటే టెస్ట్ చేయకుండా మీ ప్రోడక్ట్ని, సర్వీస్ని, స్టార్టప్ని మార్కెట్లోకి తీసుకురాకూడదు. సో టెస్ట్ డ్రైవ్ని 100% చేసుకోవాలి. ఇందులో 6th పాయింట్ ఏంటంటే ఫీడ్బ్యాక్. చాలా బాగుందా, యావరేజ్గా ఉందా, అసలు బాగాలేదు. చూడండి, చాలా రెస్టారెంట్లు ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఎందుకు ఫీడ్బ్యాక్ అంటే టేస్ట్ బాగానే ఉందా, హాస్పిటాలిటీ బాగానే ఉందా, కస్టమర్ మళ్ళీ రెండోసారి వస్తారా, ఏ టేస్ట్ ఎక్కువ నచ్చింది, లేదా డిస్కౌంట్స్ ఇష్టపడుతున్నారా, ఏ టైంలో వస్తే బాగుంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీ, కార్పొరేట్ కంపెనీస్, స్టార్టప్స్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ ఫీడ్బ్యాక్ మెకానిజంని ఫాలో అవుతాయి. ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రవైజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి ఒకేలా చేస్తే నచ్చకపోవచ్చు. పీపుల్కి ఏంటంటే ఒకప్పుడు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే 4 రోజులకు వచ్చేది, కొనేవారు. తర్వాత ఏం చేశారు, 10 డేస్కి డెలివరీ వచ్చింది. ఓకే, ఇవాళ ప్రైమ్ అని చెప్పి 1 డేలోనే డెలివరీ తీసుకొస్తున్నారు, అది కూడా ఓకే. ఇవాళ ఏం చేస్తున్నారు, క్విక్ కామర్స్, వితిన్ 30 మినిట్స్ నుంచి 2 అవర్స్లో వచ్చారు. అంటే పీపుల్ టేస్ట్ మారిపోయింది.
ఒకప్పుడు 3 గంటల సినిమా చూసేవారు, ఓటీటీ వెబ్ సిరీస్ పార్ట్గా చూస్తున్నారు. ఇవాళ 1 మినిట్లో షార్ట్స్ రీల్స్ చూస్తున్నారు. అంటే పీపుల్ మైండ్ సెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. లైఫ్ లాంగ్ మీరు ఒకే సర్వీస్ ఇస్తానా అనవద్దు ఎప్పుడైనా. సో పీపుల్కి ఏమి ఇష్టం, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంది, ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ ప్రోడక్ట్ మనం టెస్ట్ చేసే ప్రాసెస్లో వ్యాలిడేట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 100% ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు అంటే ఐడియా మళ్ళీ ఫెయిల్ అవుతుంది. 7th పాయింట్, దీన్ని ఇటరేషన్ అంటారండి. ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్గా చేస్తూ ఉండాలి, ఒకసారి చేసి వదిలేయకూడదు. ఎల్ఈడి యూనిట్ తయారు చేసాం, మార్కెట్కి తీసుకెళ్ళాం, ఫెయిల్ అయింది, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అందులో ఉన్న రిపేర్స్ అన్నీ వెరిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్ళండి, మళ్ళీ టెస్ట్ చేయండి, మళ్ళీ ఫెయిల్ అయింది తీసుకురండి, మళ్ళీ మిస్టేక్స్ ఏమున్నాయో అలా ఐడెంటిఫై చేయండి. అలా ప్రతిసారి ట్రై చేయాలి, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ అది చేస్తూ ఉండాలి. ట్రై ఫెయిల్ ఓకే, ఎక్కడో దగ్గర ప్రోడక్ట్ క్లిక్ అవుతుంది. అలా చేయకుండా జస్ట్ నాకు ఇదేం అక్కర్లేదు, నేను మార్కెట్కి తీసుకెళ్తే సరిపోద్దని మాత్రం అనుకోకండి. ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి. దాన్ని ఇటరేషన్ అంటాం మన స్టార్టప్ మోడల్లో. ఇటరేట్ చేయకుండా ఏ ఐడియా క్లిక్ అవ్వదు. మీకు మార్కెట్లో ఇన్ని ప్రొడక్ట్ బేస్లు కానీ ఇన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కానీ ఉన్నాయి కదా, ఈ ట్రై అండ్ ఫెయిల్లో ఇటరేషన్లో వాళ్ళు ఖచ్చితంగా కొంత టైం తీసుకుంటారు. ఇవి లేకుండా మీకు 100% క్వాలిటీ ప్రోడక్ట్ మార్కెట్కి రాదు. 8th పాయింట్, దిస్ ఈజ్ వి కాల్ ప్రీ సేల్స్. మార్కెట్కి లాంచ్ అవ్వకముందు మీ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఏం చేస్తుంది, మన చేతిలో డబ్బులు లేకపోయినా మనకు కార్డు వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, కార్డును స్వైప్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ అంతా కొంటున్నాం, తర్వాత డబ్బులు తీసుకుంటున్నాం. అంటే క్రెడిట్ కార్డ్ ఏం చేస్తుంది, ముందే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి సిద్ధపడి మనకు అప్పు ఇచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, హ్యాపీగా స్వైప్ చేస్తాం, లేట్ అయితే పెనాల్టీలు కడతాం, లేదు ఎక్కడైనా స్వైప్ చేస్తే 1%, 2% ఛార్జెస్ కట్ అవుతాయి, అవి మళ్ళీ మనమే పే చేసుకుంటాం. అడ్వర్టైజ్మెంట్స్, యాన్యువల్ కార్డు, ప్రాసెసింగ్ ఫీజు, ఈ డబ్బులన్నీ కూడా మనకు తెలియకుండానే కట్ అవుతాయి. నా ఉద్దేశం దీన్ని వాడద్దు అని కాదు. ఎలా అయితే క్రెడిట్ కార్డు మనకి ప్రీ సేల్స్ చేస్తుందో, మీ ప్రొడక్ట్ మార్కెట్కి లాంచ్ చేయకముందే సేల్స్ చేయడం చూడండి. అలా సేల్ అవుతుంది అంటే పర్వాలేదు, ఇది మంచి ప్రొడక్టే, దీన్ని మనం స్కేలప్ చేయొచ్చు అని ఆలోచించవచ్చు. సో 100% ప్రీ సేల్స్ చాలా ఇంపార్టెంట్. బిజినెస్లో 10 అంతస్తుల కార్పొరేట్ ఆఫీస్ బిల్డప్ చేస్తాను, 100 కోట్లు ఫండ్ చేస్తాను, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, 2 years క్యాష్ బర్న్ చేస్తాను, తర్వాత మాత్రమే నా ప్రోడక్ట్ని సేల్ చేస్తాను అనుకోవద్దు. MVP టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, బేసిక్ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత, మార్కెట్కి లాంచ్ అవ్వకముందే వీలైతే ప్రీ సేల్స్ చేయడానికి ట్రై చేయండి. ప్రీ సేల్ కనీసం మీరు ఒక 100 మందికి సెల్ చేశారు అంటే ఈ ప్రోడక్ట్ 100% క్లిక్ అయినట్టు. లేదు 10 మందికే సెల్ చేశారు, స్టిల్ ఓకే, 10 మంది అయినా కొన్నారంటే మీ ప్రోడక్ట్ తాలూకు రిక్వైర్మెంట్ లేదా సర్వీస్ తాలూకు రిక్వైర్మెంట్ మార్కెట్లో ఉందని అర్థం. ప్రీ సేల్స్ లేకపోతే ప్రాబబ్లీ కొన్ని పాయింట్స్ మనం మిస్ అవ్వచ్చు. ప్రీ సేల్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాదు, కానీ ఒక 90% మన ప్రోడక్ట్కి ఒక దమ్ముని తీసుకొస్తుంది లేదా సర్వీస్కి. సో ప్రీ సేల్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. 9th పాయింట్, ఒక స్టార్టప్ని టెస్ట్ చేసాం, వ్యాలిడేట్ చేసాం, ప్రీ సేల్స్ చేసాం, ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం మీ సైడ్ నుంచి మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చెయ్యండి. దాని మీద ఎటువంటి సెంటిమెంట్స్ పెట్టుకోకుండా, ఎటువంటి ఎమోషన్స్ పెట్టకుండా, డ్రామాని పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించండి. ఇది మీరు తయారు చేసిన పెన్నే, కానీ ఈ పెన్ను మీరు ఎందుకు కొనాలి 100 రూపాయలు పెట్టి? ఇది మీరు తయారు చేసిన ఎల్ఈడి బోర్డే. మీరు ₹1,00,000 ఇచ్చి దీన్ని కొంటారా, లేదా 5,00,000 రూపాయలు ఇచ్చి మీరు కొంటారా? మీరు తయారు చేసిన కారే, మీరు 10 లక్షలు రేటు పెట్టారు, యాజ్ ఎ కస్టమర్ మీరు 10 లక్షలు పెట్టి దాన్ని కొంటారా? అలా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ బిజినెస్లో, స్టార్టప్స్లో చాలా ఇంపార్టెంట్. అలా ఎవాల్యుయేట్ చేయకపోయినా కూడా మన ఐడియా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మీ సైడ్ నుంచి మీరు ఎవాల్యుయేట్ చేయండి. ఇది నేను కొన్నాను, ఇది నాకు అవసరం లేదు, ఏం చెప్తే కస్టమర్ కొంటాడు, ఆ పాయింట్స్ అన్నీ మీ సైడ్ నుంచి మీరు ఎవాల్యుయేట్ చేస్తే, అంటే దీనికి అన్ని సైడ్ల నుంచి ఒక బ్యాకప్ మెకానిజం పెట్టారు అనుకోండి. సో అవి ఏం చేస్తాయంటే ప్రొడక్ట్ని సెక్యూర్ చేస్తాయి. ఓకే, ఇన్ని పారామీటర్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఈ కస్టమరు ఈ ప్రోడక్ట్ని కొనే అవకాశం ఉందని చెప్పి ఎవాల్యుయేషన్కి అవకాశం ఉంటుంది. 100% మీ ప్రోడక్ట్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఫైనల్లీ స్టార్టప్స్ ఈ రోజు మొదలుపెట్టి ఒక 50 కోట్లు టర్న్అవుట్ చేయడానికి స్టార్టప్స్ అవసరం లేదు, బిజినెస్లు చేసుకుంటే చాలు. 10 కోట్లు టర్న్అవుట్ చేయడానికి స్టార్టప్స్ అవసరం లేదు, బిజినెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇండియాలో ఉన్న Tier 1, Tier 2 సిటీస్ అన్నిటిలోని బిజినెస్ చేయగలుగుతారో, పాన్ ఇండియా మోడల్స్ లాంచ్ చేయగలుగుతారో, పాన్ ఇండియాలో క్లిక్ అయిన తర్వాత వేరే కంట్రీస్కి ఎక్స్పాండ్ అవ్వగలుగుతారో, అవి మాత్రమే స్టార్టప్స్ అవుతాయి. ఫోన్పే చూడండి, ఇనీషియల్గా ముందు Tier 1 సిటీస్లోనే టెస్ట్ చేశారు, తర్వాత Tier 2కి వచ్చింది, తర్వాత Tier 3కి వచ్చింది, Tier 4కి వచ్చింది. ఇవాళ ఇండియాలో అందరూ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఏదో ఒక యూపీఐ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు. బట్ ఇనీషియల్గా అందరూ భయపడ్డారు. ఎందుకు?
మనం ఎవడో వాడికి మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేయడం ఏంటి, మన బ్యాంక్ అకౌంట్ వాడికి లింక్ చేయడం ఏంటి, వాడు మన డబ్బులు తినేస్తే ఎలాగా, ఎవడైనా హ్యాక్ చేస్తే ఎలాగని. ఇవాళ ఎవ్వరు క్యాష్ క్యారీ చేయట్లేదు. నేనైతే గత 3-4 నెలలుగా నా వ్యాలెట్లో అసలు క్యాష్ చూడలేదు. మనం 10 రూపాయలకి 20 రూపాయల దగ్గర కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. బట్ ఇనీషియల్గా ఇండియాలో ఉన్న ఒక 1000 మంది కస్టమర్స్ కోసమే యూపీఐ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయలేదు. ఇండియాలో అందరూ యూజ్ చేయాలి, డిజిటల్ ఇండియా రావాలని చెప్పి ఫోన్పేని స్టార్ట్ చేశారు. అలా స్టార్టప్లకి స్కేలబిలిటీ ఆప్షన్ ఉండాలి. స్కేలబిలిటీ లేకపోతే అది స్టార్టప్ అవ్వదు. మీరు చెప్పుకోవద్దు స్టార్టప్ అని గొప్ప కదండి, బిజినెస్ అని చెప్పండి. ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉంటే కనీసం 10 కోట్ల మంది 20 కోట్ల మందికి రీచ్ అయితేనే అది స్టార్టప్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఊర్లో ఉన్న 1000 మంది 5000 మంది 10,000 మంది మన ప్రోడక్ట్ని వాడితే అది స్టార్టప్ కింద కన్సిడర్ అవ్వదు, బిజినెస్ మాత్రమే అవుతుంది. స్కేలబిలిటీ ఉండాలి మీ బిజినెస్కి, స్టార్టప్కి, లేకపోతే ఇట్స్ బిజినెస్. January 10, 2025 ఒక ఐడియాని ఎలా టెస్ట్ చేయాలి స్టార్టప్లో అనే దానికి 10 కన్సిడరబుల్ పాయింట్స్. ఐడియా విజన్ చాలా క్లియర్గా ఉండాలి, ఖచ్చితంగా మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి, మినిమం వైబిలిటీ రెడీ చేయాలి, ప్రొడక్ట్ని వ్యాలిడేట్ చేయాలి. ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాం. టెస్ట్ చేయాలి ఒక కార్ లాగా, పీపుల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లాగా, ఇటరేట్ చేయాలి. ఎందుకంటే ప్రొడక్ట్ చాలాసార్లు ఫెయిల్ అవుతుంది. మనం ఒక సోనీ నుంచో లేదంటే టాటా నుంచో బెస్ట్ ప్రోడక్ట్ వచ్చింది అనుకుంటా, వాళ్ళు చాలాసార్లు ఫెయిల్ అయ్యి దాన్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేసిన తర్వాతనే మార్కెట్కి తీసుకొస్తారు. అలా ఇటరేట్ చేసుకోవాలి. అలాగే ప్రీసేల్ చేయండి, క్రెడిట్ కార్డ్స్ లాగా వెయిట్ చేయక్కర్లేదు, ముందే సేల్ చేసేయచ్చు. ఎవాల్యుయేట్ చేయండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ తీసుకోండి, పీపుల్ ఎవాల్యుయేషన్ తీసుకోండి. ఎవాల్యుయేషన్ కోసం కొన్ని కంపెనీలు ఉంటాయి, మార్కెట్ రీసెర్చ్ చేసేలాగే ఎవాల్యుయేషన్ కూడా కొన్ని కంపెనీలు ఉంటాయి. వాళ్ళు ప్రాపర్గా మీ ఐడియా పనికి వస్తుందా పనికి రాదా అనేది కూడా ఎవాల్యుయేట్ చేసి చెప్తారు. అలాగే ఫోన్పే లాగా స్కేలబిలిటీ ఆప్షన్ ఉందా లేదా, యూపీఐస్ లాగా, లేదా ఇండియాలో స్విగ్గీలోనో జొమాటోలోనో తక్కువ టైంలో ఎక్కువ మంది యూస్ చేస్తున్నారా లేదా, ఖచ్చితంగా ఈ 10 పాయింట్స్ కన్సిడర్ చేయండి. ఈ సమ్మరీని కనుక మనం చూపించగలిగితే ఏ బిజినెస్నైనా ఏ స్టార్టప్నైనా మనం మార్కెట్లో క్లిక్ చేయొచ్చు. సో ద మెయిన్ ఎజెండా, హౌ టు టెస్ట్ ఏ స్టార్టప్ ఐడియా. దిస్ ఈజ్ మై సింపుల్ ప్రొఫైల్. అండ్ మీకు బిజినెస్లో అపాయింట్మెంట్స్ కావాలన్నా, బిజినెస్ ఐడియాస్ కావాలన్నా, యాన్యువల్ కన్సల్టేషన్ కావాలన్నా, డెట్ ఈక్విటీ ఏమైనా రైజ్ చేయాలన్నా, ఈవెన్ ఫర్ ద స్టార్టప్ మెంటరింగ్, టెక్నాలజీ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ఇంటూ మొబైల్ అప్లికేషన్, ఎనీ ప్రొడక్ట్ డెవలప్మెంట్, సర్వీస్ డెవలప్మెంట్, దాన్ని వ్యాలిడేట్ చేయడం, టెస్ట్ చేయడం, వీ డూ ద ఎండ్ టు ఎండ్ సర్వీస్. సో బిజినెస్లో స్టార్టప్లో ఏ డౌట్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ సపోర్ట్ సిస్టమ్ కావాలన్నా, యూ కెన్ హ్యాపీలీ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్.